Good morning, students. My name is K.S. Narayana, physics faculty. Today I discuss about the concept of current electricity and chemical and thermal effects of current electricity. Chemical and thermal effects of current electricity అండి. సో మనం ఈ కెమికల్ అండ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ ఎంసీక్యూస్ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 2.5 kilowatts పవర్ ఈజ్ transmitted through a 10 ohms line at 22,000 volts, the power loss in the form of heat will be, the power loss in the form of heat will be అడిగాడు. 2.5 kilowatts power is transmitted through a 10 ohms line at 22,000 volts. The power loss in the form of heat will be అడిగాడు. చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? పవర్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పవర్ ఇచ్చాడు. పి ఎంత ఇచ్చాడు? 2.5 kilowatts ఇచ్చాడండి. అంటే 2500 watts ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు? వోల్టేజ్ ఇచ్చాడు. 22,000 వోల్టేజ్ ఇచ్చాడండి. రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఆర్ ఈక్వల్ టు 10 ohms ఇచ్చాడు. సో మనకు పవర్ పి కూడా ఫార్ములేట్ యాక్చువల్గా పవర్ పి ఈక్వల్ టు విఐ అనే ఫార్ములా ఉంటుంది. అని మనకి ఇందులో వచ్చి ఈ సార్ట్లో వచ్చే ఫార్ములాస్ ఒకసారి రాద్దామని ఇక్కడ ఫార్ములాస్ అన్ని పక్కన రాస్తున్నానండి. ఫార్ములాస్ రాసుకుందాం. ఫార్ములాస్: voltage V equal to W by Q, that is W equal to VQ. heat energy H equal to W equal to VQ. so H equal to I square RT అని రాయొచ్చు. ఇక్కడ కరెంట్ రాసుకుంటే మన పవర్ P ఈక్వల్ టు వర్క్ బై టైం, దట్ ఈజ్ VQ by T. సో పవర్ P ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్, V వాల్యూ రాసుకుంటామండి. లేదా పవర్ P ఈక్వల్ టు VI అని రాయొచ్చు. పవర్ P ఈక్వల్ టు VI. సో పవర్ P ఈక్వల్ టు VI, V స్క్వేర్ బై ఆర్ రాసు. అలాగే పవర్ P ఈక్వల్ టు I స్క్వేర్ ఆర్ అని కూడా రాయొచ్చండి. I స్క్వేర్ ఆర్ ఇవన్నీ మనకు ఈ సాఫ్ట్వేర్లో ఎక్కువగా యూజ్ చేస్తున్న ఫార్ములాస్ అండి ఇవి. సో ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనం ఈస్టులు సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడండి? పవర్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. పవర్ పి ఈక్వల్ టు ఏ ఫార్ములా తీసుకోండి. పి ఎంత అండి? 25,000. పి ఎంత అండి? 2500. ఇది 22,000 ఈక్వల్ ఇంటూ ఐ. 0 క్యాన్సిల్. 25/220 ఈక్వల్ టు ఐ. అంటే ఇట్ ఈస్ క్యాన్సిల్ టు యావరేజ్గా చూస్తే 1/10 టైమ్స్, దట్ ఈస్ 1/10, 0.1. ఐ వాల్యూ 0.1 యాంపియర్ వచ్చింది. ఐ వాల్యూ అడిగాడు. ద పవర్ లాస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హీట్ అడిగాడు 10 ohms రెసిస్టర్ దగ్గర. పవర్ లాస్ కాబట్టి పవర్ లాస్ ఫార్ములా ఏంటండి? పి ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ అనే ఫార్ములా తీసుకుందాం. ఐ స్క్వేర్ ఆర్. సో పవర్ లాస్ పి ఇక్కడ ఐ స్క్వేర్ ఆర్ కాబట్టి పి ఈక్వల్ ఐ స్క్వేర్ ఎంత? 0.1 ఇంటూ 10 అండి. సో 0.1 ఇంటూ దీన్ని 1/10 ఇంటూ 10గా రాయొచ్చు. 10 క్యాన్సిల్, దట్ ఈస్ 0.1 watts. సో ఆన్సర్ తీసుకుంటే మనకి 0.1 watts అనేటువంటిది ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ బిట్ అర్థమైంది. అర్థం మనకి మెయిన్ ఫస్ట్ బిట్ క్లారిటీగా అర్థం అవ్వాలండి. మనకి ఎలక్ట్రోస్టాటిక్ స్టేట్మెంట్స్ ప్రకారం V ఈక్వల్ టు W by Q అని రాస్తాం. W ఈక్వల్ టు VQ అని రాస్తాం. అంటే వర్క్కి ఎనర్జీకి సేమ్ డైమెన్షన్స్ ఫార్ములా ఉంటాయి కాబట్టి వర్క్ ప్లేస్లో హీట్ తీసుకుంటాం. అంటే H ఈక్వల్ టు VQ అని తీసుకోవచ్చు. మనకి V వాల్యూ అంటే ఓమ్స్లా ప్రకారం Vని IR అని, I ఈక్వల్ టు Q by T అని ఎన్ని ఫార్ములాస్ మనం సబ్మిట్ చేసుకుంటే ఫైనల్గా వచ్చేటువంటి ఫార్ములాస్ ఏంటంటే ఈ ఫార్ములాస్ వస్తాయండి. ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే అమ్మా, కంటెంట్ బాగా నేర్చుకోవాలి. ముందు కంటెంట్ వస్తేనే మనం ప్రాబ్లమ్ చేయగలం, అలా చేయలేం. ముందు కంటెంట్ ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. ద రిలేషన్ బిట్వీన్ ఫారడేస్ లాస్ కాన్స్టెంట్ ఎఫ్, కెమికల్ ఈక్వాలెంట్ ఈ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వాలెంట్ జెడ్ అన్నాడు. అంటే ఫారడేస్ లాస్ ఏం చెప్తున్నాం, ఫారడేస్ లాస్ కాన్స్టెంట్లో కాన్స్టెంట్ ఎఫ్ ఈక్వల్ టు కెమికల్ ఈక్వాలెంట్ బై ఎలక్ట్రోకెమికల్ ఈక్వాలెంట్. అంటే ఏం ఇచ్చాడు, కెమికల్ ఈక్వాలెంట్ ఇచ్చాడు, ఈని ఇచ్చాడు. అలాగే ఎలక్ట్రోకెమికల్ ఈక్వాలెంట్ జెడ్ అని ఇచ్చాడండి. సో ఇది ఫండమెంటల్ బిట్ కాబట్టి ఫండమెంటల్ రేషియో ప్రకారం తీసుకుంటే ఎఫ్ ఈక్వల్ టు ఈ బై జెడ్. దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు, అంత ఫండమెంటల్, నో ప్రాబ్లం. నెక్స్ట్ బిట్ ఓకే. చూడమ్మా, నెక్స్ట్ బిట్ చూడండి. త్రీ ఈక్వల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ద మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ రెసిస్టర్ ఈజ్ 80 watts. ఎంత ఇది? 80 watts. దెన్ మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్డ్ బై కాంబినేషన్ ఈజ్ అని ఇచ్చాడండి. సో మన పవర్ ఫార్ములా ఏంటి, యాక్చువల్గా P ఈక్వల్ టు V²/R అనే ఫార్ములా ఉంది కాబట్టి సో పవర్ P ఈక్వల్ టు V²/R అని తీసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ V ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఓన్లీ రెసిస్టెన్స్ని చూడండి. ఇది ప్యారలల్ కాంబినేషన్లో ఉంది RP. ఈ రెండు ఎలాగ ఉన్నాయండి, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి RS. సో మనకి ఇది R అనుకుందాం, ఇది R అనుకుందాం. ముందు RP పైన వచ్చేద్దామండి. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 80 watts అని ఇచ్చాడు కాబట్టి 80 watts. సో RP ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 అనే ఫార్ములా ఉంది. R1 R, R2 R తీసుకోండి. ఇప్పుడు ఏమవుద్ది, R²/2R అవుద్ది. స్క్వేర్ R క్యాన్సిల్ చేస్తే RP ఈక్వల్ టు R/2. సో ఇప్పుడు ఈ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఇంకో రెసిస్టర్ ఎలా ఉంది, దీనికి సిరీస్ కాంబినేషన్లో ఉంది కాబట్టి RS కావాలి. RS ఇక్కడ ఫార్ములా ఏంటి, R1 ప్లస్ R2. సో R1 ప్లస్ R2. R1 అంటే RP అవుద్ది మళ్ళీ, R2 అంటే ఇంకో R కాబట్టి సో RP వాల్యూ R/2 ప్లస్ R, దట్ ఈస్ 3R/2. సో ఇది RS, ఇది ఫైనల్ రెసిస్టెన్స్, ఫైనల్ అన్నమాట. ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందండి, RS వాల్యూ 3R/2 వచ్చింది. సో ఈ RS వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేసుకుందాం పవర్ దగ్గర. అంటే పవర్ P ఈక్వల్ టు V²/R, దట్ ఈస్ V²/R వాల్యూ 3/2R, దట్ ఈస్ V²/R ఇంటూ రివర్స్ అవుద్ది, ఇది 2/3. V²/R వాల్యూ ఎంత, V²/R వాల్యూ 18 ohms కదా, పవర్ ఇచ్చాడు ఇది 18 ohms కాబట్టి సో పవర్ వాల్యూ V²/R వాల్యూ పవర్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఓకే. P ఈక్వల్ టు V²/R ఇంటూ 2/3. P వాల్యూ ఎంత అండి, P వాల్యూ 18 ఈక్వల్ టు V²/R ఇంటూ 2/3. 2 1s 2 9s క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 9s 27 ఈక్వల్ టు V²/R. ఇప్పుడు ఇది సిరీస్ కాంబినేషన్లో ఉన్న పవర్ ఎంత అండి, 27 watts. సిరీస్ కాంబినేషన్లో పవర్ అంటే సిరీస్ కాంబినేషన్లో పవరు PS ఈక్వల్ టు 27 watts అని తెలుస్తుంది. 27 watts ఇది ఆన్సర్. అర్థమైంది, అర్థం అవ్వలేదు మీకు, కొంచెం జాగ్రత్తగా చేయాలండి. చూడండి, పవర్ ఇచ్చాడు ఆల్రెడీ మనకి ప్యారలల్గా ఉన్నప్పుడు ఇచ్చేసాడు, 18 watts ఇచ్చాడు. 3 ఈక్వాలెంట్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ యాజ్ ఇన్ ద ఫిగర్ ఇచ్చాడు, 8 ఇచ్చాడు.
ద మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్డ్ బై ది కాంబినేషన్ అడిగాడు కాబట్టి సో మనకి 27 వాట్స్ వస్తుందండి. అంటే P ఈక్వాలిటీ V²/R నుంచి 18 వాట్స్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఈ 2 రెసిస్టర్లు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ కడితే R/2 వచ్చింది. ఈ ప్యారలల్ కాంబినేషన్ ఈ రెసిస్టర్కి సిరీస్లో ఉంది. సిరీస్లో కడితే మనకి RS వాల్యూ 3R/2 వచ్చింది. సో సిరీస్ కాంబినేషన్లో పవర్ మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసామండి. సో దీనికి మనం P ఈక్వాలిటీ V²/R, R దగ్గర RS వాల్యూ సబ్మిట్ చేసుకుంటే V²/3/2 ఇంటూ R, V²/R ఇంటూ ఏమవుతుంది 2/3 అవుద్ది, 2/3. సో దీని నుంచి P ఈక్వాలిటీ V²/R ఇంటూ 2/3, P వాల్యూ 18 కాబట్టి 2/3, 2 1s 2 9s 9 3s 27 వాట్స్ అనేటువంటిది ఆన్సర్ వస్తుందని చెప్పొచ్చు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, చూడండి అదేమన్నాడు, ద ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్, ద ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ అన్నాడు. అంటే బల్బులో ఉన్న ఫిలమెంట్ని ఏం తయారు చేస్తాను? ద ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ టంగస్టాన్ అండి. టంగస్టాన్తో తయారు చేస్తారండి, డైరెక్ట్ బిట్ టంగస్టాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా థియరిటికల్ బిట్. చూడండి, కరెంట్ ప్రొవైడెడ్ బై బ్యాటరీ ఈజ్ మ్యాక్సిమం వెన్. మ్యాక్సిమం అవ్వాలంటే R ఈక్వాలిటీ క్యాపిటల్ రావాలి. R అంటే ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. బోత్ ఆర్ ఈక్వల్, ద పవర్ ఈజ్ కరెంట్ ఈజ్ మ్యాక్సిమం. సో ఆన్సర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఆన్సర్ ఏ అవుద్దండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్, a heater coil connected to supply of 220 volts is dissipating some power is P1. The coil is cut into 2 halves and the 2 halves are connected in parallel. 2 halves are connected in parallel. 2 halves are connected in parallel. The heater now dissipates a power P2. The ratio of P1 is to P2 is. So the heater coil connected to a supply of 220 volts is dissipating some power is P1. The coil is cut into 2 halves. The 2 halves are connected in parallel. The heater now dissipates a power is P2. The ratio of P1 is to P2 is again. Power formula actually manaki power formula is P equal to V²/R. ఓకే, అది మనం 1 యూనిట్కి తీసుకుందామండి. P1 అనుకుందాం, 1 యూనిట్. ఇప్పుడు ఏమన్నాడు? ద కాయిల్ ఈజ్ కట్ ఇంటూ 2 హాఫ్స్ అడిగాడు. 2 హాఫ్స్ కాబట్టి 2 హాఫ్స్ ఉన్నాయి అంటే R/2 అవుతుంది. R/2, 2 హాఫ్స్ ఆర్ కనెక్ట్ ఇన్ ప్యారలల్. అంటే మనకి ప్యారలల్ కావాలి కాబట్టి RP ఈక్వల్ టు R1 R2/R1 ప్లస్ R2. సో RP ఈక్వల్ టు యాక్చువల్గా రెసిస్టెన్స్ R ఉంది, ఇది కట్ చేసే 2 పార్ట్స్ కట్ చేయకపోతే R/2 అవుతుందండి. R/2 అంటే R1 వాల్యూ R/2, R2 వాల్యూ R/2. సో R/2 ఇంటూ R/2 ప్లస్ R/2, దట్ ఈజ్ RP ఈక్వల్ టు R²/4/R. R² క్యాన్సిల్, ఫైనల్గా R/4 మిగిలిందండి. R/4.
కాబట్టి ఈ ఆర్పి వాల్యూని సెకండ్ పవర్లో తీసుకుందాం. అంటే పీటీ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్పి, దట్ ఈజ్ వి స్క్వేర్ బై ఆర్ బై 4, దట్ ఈజ్ పీటీ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ 4. వి స్క్వేర్ బై ఆర్ అంటే P1గా, అంటే P2 ఈక్వల్ టు P1 ఇంటూ 4, P1 బై PT ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ 1/4, 1/4, దట్ ఈజ్ 1:4, దట్ ఈజ్ 1:4. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ ఆడి ఏం చెప్పాడు, ద హీటర్ కాయిల్ కనెక్టెడ్ ఏ సప్లై 220 volts ఈజ్ డిసిపేటింగ్ పవర్ ఈజ్ P1 వచ్చిందంట. ద కాయిల్ ఈజ్ కట్ ఇంటూ హాఫ్స్ అన్నాడు. అంటే కాయిల్కి ఆ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ పవర్ వచ్చింది, దాన్ని కట్ చేస్తే హాఫ్ అవర్స్ కట్ చేస్తే రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది, హాఫ్ అవుద్ది. హాఫ్ అవర్ రెసిస్టెన్స్ మళ్ళీ ఏం చేశాడు, ప్యారలల్ కనెక్ట్ చేశాడు. కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఫార్ములా తీసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుందండి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థియరిటికల్ క్వశ్చన్, ఇది లాజికల్ క్వశ్చన్ ఏం కాదు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సెకండరీ సెల్ అన్నాడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సెకండరీ సెల్? సెకండరీ సెల్ మీన్స్ రీఛార్జబుల్ సెల్. సో రీఛార్జబుల్ సెల్ మనం ఎడిషన్ సెల్ అని కూడా అంటాం. ఎడిషన్ సెల్, ఆన్సర్ ఈజ్ ఎడిషన్ సెల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెకండరీ సెల్ అని అడిగినప్పుడు ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ అండి ఎడిషన్ సెల్. నెక్స్ట్ వన్, ఓకే. 5 equal resistors when in series dissipates 5 watts power. 5 equal resistors అన్నింటి వాల్యూ RN అండి. resistors when series dissipated 5 watts power. If they are connected in parallel, the power dissipated will be అంటే మనకి RS వాల్యూ సిరీస్లో ఉన్నప్పుడు R1 + R2 + R3 + కాబట్టి ఇది 5Rగా తీసుకోవాలి. RP వాల్యూ 1/R + 1/R + 1/R + 1/R + 1/R 5R అంటే RP. సో ఇట్ ఈజ్ 1/RP అండి. ఇది 1/RP వాల్యూ 5R. RP వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు R/5 అవుద్ది. RP వాల్యూ R/5. ఇప్పుడు ఫస్ట్ పవర్ ఎంత సిరీస్లో ఫస్ట్ పవర్ కాబట్టి PS అని తీసుకుందాం. PS ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 5 watts ఇచ్చాడు. 5 watts అంటే 5 watts ఈక్వల్ టు పవర్ PS ఈక్వల్ ఏం తీసుకొచ్చి V²/R అనే ఫార్ములా తీసుకొచ్చు కదా. V²/R అని తీసుకున్నాం అనుకోండి. సో 5 ఈక్వల్ టు V² ఇక్కడ V ఇవ్వడం కదా, V²/R. ఆర్ వాల్యూ ఎంత అండి, RS సిరీస్ కాబట్టి RS వాల్యూ 5R. సో 5 5s 25 watts. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 5s 25 watts అంటే మనం ఇలా రాద్దామండి. సో 25 watts ఈక్వల్ టు V²/R అవుతుంది. V²/R ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే. ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా RP సిరీస్ కాంబినేషన్ కాబట్టి, ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి P అని తీసుకుందాం. పవర్ ప్యారలల్ కాంబినేషన్ ఈక్వల్ టు V² రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో V² రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ RP వాల్యూ R/5. సో దట్ ఈజ్ V²/R ఇంటూ ఈ 5 రివర్స్ అవుతుంది కాబట్టి 5. ఇప్పుడు V²/R ఎంత అంటే 25 కదా. సో 25 ఇంటూ 5 దట్ ఈజ్ 125 watts. ప్యారలల్ కాంబినేషన్లో ఎంత వాట్స్ వచ్చిందండి ఇప్పుడు ఇది 125 watts వస్తుంది. చూడండి, వెరీ సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వనవసరం ఏం లేదు. అక్కడ క్వశ్చన్ ఇచ్చాడు
5 equal resistors when series dissipated a 5 watts power. If they are connected in parallel, the power dissipated will be అడిగాడండి. అంటే సిరీస్లోని ఇచ్చాడు, ప్యారలల్లోని ఇచ్చాడు. మన సిరీస్లో రెసిస్టెన్స్ 5R అవుద్ది, ప్యారలల్ రెసిస్టెన్స్ R/5 అవుద్ది. సిరీస్లో పవర్ PS = V²/RS అని తీసుకోండి. RS వాల్యూ 5R తీసుకున్నాం. సో 5 ఆల్రెడీ పవర్ ఇచ్చాడు 5 వాట్స్ కాబట్టి PS వాల్యూ 5 ఇచ్చాడు కాబట్టి 5 × 25 watts V²/R అవుతుందండి. V²/R వాల్యూ 25 అవుతుంది. మరి ప్యారలల్లో ఏమవుతుందండి? ప్యారలల్లో PB = V²/RP. RP వాల్యూ ఇస్ 5/R కాబట్టి V²/R R/5. ఈ 5 రివర్స్ అయ్యి V²/R × 5. V²/R వాల్యూ ఎంత అండి? 25 కాబట్టి 25 × 5 125 watts. సో ఆన్సర్ ఈజ్ 125 watts. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. చూడమ్మా, two identical galvanometers are taken. One is to be converted into ammeter, ఒకటి ammeter కన్వర్ట్ చేశారంట, and other into a milliammeter. This is the milliammeter. Shunt of the milliammeter compared to ammeter. Shunt of milliammeter compared to ammeter అనండి. ఓకే, సో ఇది లాజికల్ క్వశ్చన్ ఏంటి కాదు. చూడండి, ఇప్పుడు యామ్మీటర్గా అంటే అది గాల్వానోమీటర్కి షంట్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం వల్ల యామ్మీటర్ కనెక్ట్ అవుతుంది. గాల్వానోమీటర్కి షంట్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం యామ్మీటర్ కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ దీని యొక్క రెసిస్టెన్స్ I is maximum, సో షంట్ రెసిస్టెన్స్ RS ఈజ్ మినిమం. అంటే కరెంట్కి రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. షంట్ రెసిస్టెన్స్ వాల్యూ వెరీ లెస్ వాల్యూ, ఇట్ ఈస్ ammeter, ideal ammeter, there is no change of current. Ideal ammeter, there is no change of current. కాబట్టి సో మనకి ఒకటి ammeter ఇచ్చాడు, ఇంకోటి మిల్లీ ammeter ఇచ్చాడు. మిల్లీ ammeter అంటే 10⁻³ మిల్లీ ammeter వాల్యూ ఎంత? 10⁻³ amperes. అంటే కరెంట్ వాల్యూ డిక్రీజ్ చేయాలన్నాడు. కరెంట్ వాల్యూ డిక్రీజ్ చేయాలంటే అర్థం ఏంటి? RS వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. అంటే కంపారిజన్ ఆఫ్ యామ్మీటర్కి మిల్లీ యామ్మీటర్ కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు యామ్మీటర్కి రెసిస్టెన్స్ R ఉందనుకోండి, మిల్లీ యామ్మీటర్కి రెసిస్టెన్స్ R కన్నా ఎక్కువ ఉండాలి. ద రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్, కరెంట్ ఈజ్ డిక్రీజ్. కరెంట్ ఈజ్ 10⁻³ రావాలి కాబట్టి సో మోర్ రెసిస్టెన్స్ అని రాస్తాం. ఆన్సర్స్ ఉంటే లెస్, మోరు, జీరో, నన్ ఆఫ్ దీస్ ఉంది. సో మోర్ రెసిస్టెన్స్ ఆఫ్ మిల్లీ యామ్మీటర్ చెప్పచ్చు. మోర్ రెసిస్టెన్స్ ఆఫ్ మిల్లీ యామ్మీటర్. ఓకే, టెన్త్ క్వశ్చన్ చూడండి. ఏ కరెంట్ ఆఫ్ 2 amperes passing through a conductor produce 80 joules of heat is 10 seconds. The resistance of conductor in ohm. So once again problem. A current of 2 amperes passing through a conductor produces 80 joules. How much? 80 joules of heat in 10 seconds. The resistance of conductor in ohms అడిగాడు. కాబట్టి మనకి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఉందండి. H = I²R/I²R × T అనే ఫార్ములా ఉంది. H ఎంత ఇచ్చినప్పుడు H వాల్యూ 80 joules ఇచ్చాడు, I వాల్యూ 2 ఇచ్చాడు, T వాల్యూ 10 seconds ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది? 80 = 2² ఇంటూ R ఇంటూ R వాల్యూ అడిగాడు కాబట్టి క్వశ్చన్స్లో ఉండి రెసిస్టెన్స్ అడిగాడు కాబట్టి R వాల్యూ క్వశ్చన్ మార్క్. సో R ఇంటూ T 10 seconds. 0 0 క్యాన్సిల్. 80 = 2² 4R. సో 4 1s 4 2s. సో R = 2 ohms. సో దిస్ ఈజ్ ద డైరెక్ట్ ఫార్ములా, హీట్ ఎనర్జీ ఫార్ములా. ఇంకోండి H = I²RT అనే ఫార్ములా ఉంది కాబట్టి సో ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే R = 2 ohms అనేటువంటిది వస్తుంది. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్?
అర్థమవుతున్నాయి కదా అందరికీ? జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఓకే. సో ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఇంతవరకు అక్కడ ఆపుతున్నాను. నెక్స్ట్ 10 బిట్స్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్.